హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కీ అయితే వచ్చేసిందమ్మా. మరి ప్రొవిజనల్ ఆన్సర్కి జేఈ అడ్వాన్స్డ్ కీ అయితే రావటం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి కీ డౌన్లోడ్ చేసుకోండి. కీ ఇప్పుడే జస్ట్ వచ్చేసింది. మరి 26th అన్నారు వీళ్ళు, 26th అన్నారు వీళ్ళు. 25th మరి కీ రిలీజ్ చేయటం అయితే జరిగింది. మరి త్వరలోనే మనకి 2-3 రోజుల్లోనే ఫస్ట్కే మరి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కీ అయితే రిలీజ్ చేసేసారు. ఇది చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మరి కీ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ కీ అయితే వచ్చేసింది. జేఈ అడ్వాన్స్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫైల్స్ కీ రావటం అయితే జరిగింది. ఇది కీ ఇంకా కీ ఇది కీ అయితే దీనికి సంబంధించిన కీ అయితే ఇట్లా రిలీజ్ చేశాడు. పేపర్ 1కి ఇది పేపర్ 1కి రిలీజ్ చేయటమే జరిగింది. పేపర్ 2కి సంబంధించిన కీ కూడా రిలీజ్ చేసేసాడు. పేపర్ 2కి సంబంధించిన కీ కూడా రిలీజ్ చేయటమే జరిగింది. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇది ఓపెన్గానే ఇచ్చేసాడు. ఇది మీకు కీ ఇచ్చేసాడు కదా. ఇది సెక్షన్ 4 మార్క్స్. ఇది ఎన్ని ఉన్నాయి కీ వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని మార్క్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఎన్ని మార్క్స్ ఉన్నాయో చెక్ చేసుకుని మనము త్వరలో మరి దీనికి ఎన్ని మార్క్స్ వస్తాయి, మరి ఏఐటి వచ్చే అవకాశం ఉందో ఒకసారి మరి ఆన్లైన్కి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కానీ మరి నైట్ కానీ ఆన్లైన్కి రావటం అయితే జరుగుతుంది. కీ వచ్చేసింది. ఇక మీరు ఇంకా ర్యాంక్ మిగతాది ర్యాంక్ మాత్రం రావాలి. వీ షుడ్ గెట్ ఓన్లీ ర్యాంక్. కీ అయితే మనకి ప్రతి ఒక్కరికి వచ్చేసింది. ఇప్పుడు ప్రొవిజనల్ కీ వచ్చేసింది. మనకి ఈ ప్రొవిజనల్ కీ అంటే ఇవాళ కానీ రేపు కానీ మనం ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ చేసి మనకి ఫైనల్కి రిలీజ్ చేసేస్తాడు. ఇది ఆన్సర్ కూడా ఇచ్చేసాడు. ఇక్కడ ఆన్సర్స్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ ఏమీ దాపరికాలు లేవు, ఎవరైనా చూసుకోవచ్చు. మరి పేపర్ 1కి సంబంధించిన కీ కూడా 4 మార్క్స్కి దీనికి సంబంధించిన కీ కూడా వచ్చేసింది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరికి కూడా మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మన స్టూడెంట్స్, మనకు సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఐఐటీలో ఉండాలనేది మన ఆశ. మరి అది నా డ్రీమ్ అయితే ఎంతమంది ఐఐటీస్లో ఉంటారు, మరి నాకు ఎంతమంది ఐఐటీస్లో చేరితే మరి నాకు అంత గర్వకారణం. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలో బాగా వచ్చినాయి. మొన్న మనం ఆన్లైన్ మరి లైవ్ సెషన్లోకి వచ్చినప్పుడు స్టూడెంట్స్ చాలామందికి 100 మార్క్స్ కానీ 150 మార్క్స్ కానీ రావటం అయితే జరుగుతుంది. ఐఐటీలో కూడా మంచి మార్క్స్ అయితే వచ్చేసినాయి. ఐఐటీలో మంచి క్వాలిఫై. ఈసారి క్వాలిఫైయింగ్ మార్క్స్ చాలా తక్కువ ఉంటాయమ్మా. అది ఆల్రెడీ ఏంటంటే కొద్దిగా పేపర్ టఫ్గా ఉంది కాబట్టి SC ST వాడికి 45 నుంచి 50 మార్క్స్ వస్తాయని ఒక సమాచారం. వీళ్ళకి 100 మార్క్స్ 95 to ఓసీ పిల్లలకి 95 to 100 వస్తే మరి వీరు క్వాలిఫై అవుతారని, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ పిల్లలకి ఒక 80 మార్క్స్ వస్తే మరి వస్తుందని ఒక సమాచారం అయితే ఉంది. ఇంకా అఫీషియల్గా రాలా. 45 to 100, 95 to 45 to 50 SC ST పిల్లలకి, 95 to 100 ఓసీ పిల్లలకి మరి అయితే ఇంకా సమాచారం అయితే రాలేదు. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఇంకా మరి లైవ్లోకి వస్తాం. మరి సాయంత్రం కూడా మరి ఈవినింగ్ కూడా లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు మార్క్స్ ఎన్నో చెక్ చేసుకోండి ఒకసారి. మరి లైవ్ చెప్పే ముందు నేను చెప్పే వస్తాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.